అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటా కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూపిస్తాం. కొత్తిమీర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట ఒకటి తీసుకోండి. దాన్ని మంచిగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 3 పెద్ద సైజు టమాటాలను తీసుకోండి. 1 స్పూన్ ఆవాలను తీసుకోండి. 1 స్పూన్ జీలకర్రను తీసుకోండి. 1 స్పూన్ శనగపప్పును తీసుకోండి. 1 స్పూన్ మినపప్పును తీసుకోండి. 1 వెల్లుల్లిపాయను తీసుకుని దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. 5 లేదా 6 ఎండుమిర్చిని తీసుకోండి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. 1 అర టీ స్పూన్ పసుపుని తీసుకోండి. అలాగే మీకు తగినంత సాల్ట్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు మీకు తగినంత నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత మినపప్పును వేసుకోండి. తర్వాత శనగపప్పును వేసుకోండి. అవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. తర్వాత పీసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత నేను ముందుగా చూపించిన టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అవన్నీ ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. టమాటాలను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. టమాటాలు పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోండి. కొత్తిమీరను కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అదంతా బాగా కలిసేలా కలుపుకోండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.